అమ్మా ఓ మాట అడుగుతా, మీ ఇంట్లో మీ భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారా? భార్యాభర్తలు ఎదురు బెదురు కూర్చొని చక్కగా నవ్వుకుంటూ సంతోషంగా ఇంట్లో గడుపుతున్నారా? అలాంటి ఆప్యాయత కుటుంబంలో ఉందా? తల్లిదండ్రులారా, నా వైపు చూడండి. మీరు మీ పిల్లలు ఒక చోట కూర్చొని నలుగురు కలిసి మాట్లాడతా, నలుగురు కలిసి మాట్లాడుకుంటా సంతోషంగా ఇంట్లో మాట్లాడుకునే ఆ దైవికమైన వాతావరణం ఉందా? కొన్ని గృహాలు ఉంటాయి. నేను మొన్న మధ్య చెప్పాను, ఓ పశువుల కొట్టంలో 10 పశువులను కట్టేశాం. అవన్నీ ఒకే చోట తింటాయి, ఒకే చోట వండుకుంటాయి, ఒకే ఆ గాడి చుట్టూతో తిరుగుతూ ఉంటాయి, ఒకే 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 ఏమంటారు దాన్ని, ఒకే పాక్ కింద బ్రతుకుతాయి. అద్భుతం తెలుసా, ఒక పశువు ఇంకో పశువుతో మాట్లాడుకోదు. పశువులు, కొంతమంది భార్యాభర్తలు పశువులు, పేరుకు భార్యాభర్తలే. ఆ భార్యను హక్కును చేర్చుకునే దైవికమైన మనసు ఉండదో, ఆ భర్తను హక్కును చేసుకునే ఆ దైవికమైన మనసు ఉండదో. భర్త ఇంటికి రావటంతో రాసి రంపాన పెట్టే, నేను వెళ్ళేటప్పుడు నూనె తీసుకురమ్మన్నాగా తెచ్చావా, నువ్వు మర్చిపోతావని నాకు తెలుసు. మరి అక్క ప్రవక్త, మరి ఏం చేద్దాం? నువ్వు తీసుకురావన్న సంగతి నాకు తెలుసు. అక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిదో తెలుసా? అక్క కడపక్క వినక్క ఎక్కడికి వెళ్ళిదో తెలుసా? మన పెళ్ళైన కొత్తలో అప్పుడు అట్టా చేసావు, నెల తర్వాత ఎట్టా చేసావు, ఆ తర్వాత ఎట్టా చేసావు. ఏమండి, ఒక చిన్న విషయం కాడండి. కొంతమంది బబులు గమ్ములు అనండి పెద్దగా చెప్పండి సార్. ఏసైనా ఒక మాట అడగండి, కారపు మెతుకులు తిన్నా పర్వాలేదయ్యా, సమాధానంగా బ్రతికే కృప దయచేయి. సమాధానపు పునాదుల మీద మా ఇల్లు కట్టబడే భాగ్యం దయచేయి. ఏసైకి మహిమ కలుగును గాక. అలాంటి సమాధానకరమైన వాతావరణం ఇంటిలో సృష్టించగలిగిన శక్తి దేనికొందో తెలుసా? నీ కన్నీటి ప్రార్థనకుంది. మీ కోట్ల రూపాయల డబ్బులు కావాలా, సమాధానం కావాలా? కొంతమంది తెలివిగలిగిన 2 అన్న అంటారు, తప్పేం లేదు. కానీ అయితే నేనంట, సమాధానం ముందు డబ్బు బలాదూర్, డబ్బు ఆఫ్టర్ ఆల్. భూమి మీద సమాధానంగా బ్రతకటానికి మించిన, అందుకని బైబిల్లో రాసింది, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము అంటాడు. నేనంట, అసలు మానవ జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానంగా బ్రతకటమే అసలైన ఆశీర్వాదం.